రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా కొన్ని పద్ధతులతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరికైతే కొన్ని సమస్యలతో బాధపడుతున్నారో, అది కూడా మానసికంగా మరియు ఈ భూత ప్రేత పిశాచుల బాధ నుండి, ఈ బాధల నుంచి బాధల నుంచి ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వతహాగా మీరు చేసుకోవాల్సిన మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా భూత ప్రేత అంటే భూతనాశన మంత్రం ఇది. భూత ప్రేత పిశాచాది బ్రహ్మాది రాక్షసుల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈరోజు ఒక మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని చేయడం వల్ల వాళ్ళకి ఫస్ట్ సిద్ధి పొందాలి. మీరు మొదటగా సిద్ధి పొందిన తర్వాత మీరు స్వతహా గృహస్థానంలో మీకు ఎవరికన్నా అలాంటి మీకు అనిపిస్తే, నెగిటివ్ అనిపించినప్పుడు మీరు ఒక జలాన్ని, వాటర్ని తీసుకొని ఆ వాటర్కి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు మీరు చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాంటి ఆలోచన నుంచి బయటపడతారు. ఇలాంటిది ఇబ్బంది పడకుండా వాళ్ళు క్షేమంగా ఉంటారు. అలాగే ఈ చాలా విశేషమైన మంత్రమే ఇది. తప్పకుండా గృహస్థలం మీ స్వతహాగా చేసుకోవాల్సిన మంత్రాన్ని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తే, కానీ ఈ సిద్ధి పొందడానికి మొదటగా మీరు 21 రోజు ఒక సంకల్పం పెట్టుకొని చేయాలి. 21 రోజు మీరు ఈ మంత్రాన్ని 1100 సార్లు జపం చేయాలి. రోజుకు 1100 సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది. అలా సిద్ధి కలిగిన తర్వాత మీరు ఎవరికైనా మీరు ఇవ్వాలనుకున్న మీరున్నంతసేపు ఈ మంత్రం ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్ళ దగ్గర ఈ బ్రహ్మాది రాక్షసులు కానీ, భూత ప్రేత పిశాచులు కానీ ఆ దరిదాపుల్లోనే ఉండవు. అలాగే మానసికంగా ఎవరన్నా ఇబ్బంది పడుతున్న వారికి మీ మంత్రం చేసి జలం ఇస్తే, ఆ జలాన్ని వాటర్ తాగితే వాళ్ళకి ఇలాంటి ఏమున్నా ఉపశమనం కలుగుతుంది. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ మంత్రం ఉండాల్సిందే. ఈ మంత్రాన్ని చేస్తే వాళ్ళకి స్వతహాగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా, స్వతహాగా మీరు గృహస్థానంలో నిష్టగా ఉండి మంత్రాన్ని సాధన సిద్ధి పొందిన తర్వాత మీరే మీ ఇంట్లో ఎవరికైనా అనిపించినప్పుడు ఇలాంటి మంత్రాన్ని మీరు ఉపయోగించి మీరు జలం కానీ, మీరు ఏదైనా విభూది లాంటిది కానీ, మీకు భస్మం విభూది లాంటిది ఇచ్చేస్తే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. మొదటగా జలాన్ని ఇస్తే చాలా మంచిది. అలాగే జలాన్ని ప్రోక్షణ చేయాలి. ఎవరైతే ఉన్నారో దాని మీద భూత ప్రేత విశ్వాసాలు ఏమైనా ఉన్నాయో మీరు జలాన్ని ప్రోక్షణ చేస్తే వాళ్ళు అప్పటి నుంచి విడిపోతాయి. ఇది చాలా ఉత్తమైన మంత్రము. ఈ మంత్రాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు జాగ్రత్త రాసి పెట్టుకోండి. మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సిద్ధి పొందాలనుకున్న మాత్రం మీరు కంపల్సరీ చేయండి. ఈ మంత్రాన్ని సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఓం నమో కాళికాపాలి దహి స్వహ. ఓం నమో కాళికాపాలి దహి స్వహ. ఓం నమో కాళికాపాలి దహి స్వహ. ఈ మంత్రాన్ని మీరు 1100 సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది. ప్రతిరోజు 1100 సార్లు 21 రోజు చేస్తే సిద్ధి కలుగుతుంది. అప్పుడు మీరు ఎవరికైనా ఇలాంటి బాధలు ఉంటే మీరు ఈ జలాన్ని మీరు ఇస్తే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు చాలా బాగుంటారు. ఈ మంత్రాన్ని చేయండి, సిద్ధి పొందండి. చాలా ఉపయోగపడే మంత్రం ఇది. మీరు ఇది దేనికోసమని కాకుండా ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిది. మన పిల్లలకి ఎవరికైనా ఈ దిష్టి తాకినా ఇలాంటి అనిపించినా మీరు ఇలాంటివి చేయండి, చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు సంబంధించిన మంత్రాల గురించి అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.